హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఎన్ని రోజులు అయిందో నేను ఇలాగా అయితే వీడియో షూట్ చేసి అలానే మీతో మాట్లాడి కూడా దగ్గర దగ్గర ఒక 1 వీక్ అయితే అవుతుంది. నేను ఎటువంటి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. రోజు నేను షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోవటానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఇంట్లో కొద్దిగా ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఇంకా డిస్టర్బెన్స్ ఉంది అనేసి అంటే ఏం చేస్తున్నామో ఏంటో అయితే నాకు కూడా అర్థం కాలేదన్నమాట. వీడియోస్ తీయాలి అన్న థాట్ కూడా రాలేదు. అసలుకి ఏంటా ఇలా వచ్చేసింది సిచ్యువేషను అనేసి బాధపడటమే సరిపోయింది. ఇంకా ఏంటి అనేసి అనుకుంటున్నారా, కొద్దిగా మా పెద్ద ఆడపడుచుకి అయితే హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. ఇంకా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాము ఇంట్లో వాళ్ళందరము. ఇంకా తనని హాస్పిటల్కి తీసుకెళ్ళటము ఏంటో చెప్పలేని బాధ అయితే ఉందన్నమాట. ఇంట్లో వాళ్ళలో ఎవరి ఫేసుల్లో కూడా ఆనందం అయితే లేదు. ఒక్కసారిగా అందరూ అయితే ఇలాగ డల్ అయిపోయారనమాట. ఏంటి సిచ్యువేషన్ ఇలా వచ్చింది ఏంటిది అనేసి. తనకైతే కొద్దిగా హెల్త్ ఇష్యూ బాగానే ఎక్కువగానే ఉందన్నమాట. ఇంకా చెప్పుకోలేని ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక నేను యూట్యూబ్లో పెట్టి సోషల్ మీడియాలో పెట్టాము అనేసి అంటే అది ఎలా ఉంటుందో తెలిసి ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను. కాకపోతే ఇంట్లో ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం త్వరగా తగ్గిపోవాలి అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి కూడా 1 వీక్ అయింది. తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళటంలో ఇంకా మేము ఎవరం తింటున్నామా ఉంటున్నామా అన్నట్టే ఉన్నాం, కానీ ఎవరు హ్యాపీగా అయితే లేవన్నమాట. ఇంట్లో వాళ్ళందరము మార్నింగే తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేసి ఈవినింగ్ అయితే ఇంటికి రావటం, మళ్ళీ వంట తనని చూసుకోవటం ఇదంతా సరిపోతూ ఉందన్నమాట. కాబట్టి ఎటువంటి వీడియోస్ అయితే నేను ఈ 1 వీక్ నుంచి అయితే పోస్ట్ చేయలేదు. చెప్దాము అనేసి అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏంటిది అన్నది కూడా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. త్వరగా తగ్గిపోతే బాగుండు అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను నేను. తన హెల్త్ ఇదివరకు ఎలా ఉందో అలానే ఉంటే బాగుంటుంది, ఇదివరకు లైఫ్ అయితే బాగుంటుంది కదా అనేసి అనిపించింది అనమాట. సడన్గా ఈ సిచ్యువేషన్ ఏంటి ఇలా వచ్చేసింది, ఈ బాధ ఏంటి అనేసి ఇంట్లో వాళ్ళం అందరం ఒక డిస్టర్బ్ అయితే ఉన్నాము. అందుకోసం అనేసి నేను ఎటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. వీడియోస్ కూడా తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదనమాట నాకు. ఫస్ట్ తను బాగోక ఇక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్ రెగ్యులర్ చెకప్ కోసం అనేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని టెస్టులు అయితే చేశారనమాట. టెస్టులు చేసిన తర్వాత ఇంకా అక్కడ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అయితేనే మాకు తెలిసింది కొద్దిగా లివర్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. కొద్దిగా సివియర్గానే ఉంది ప్రాబ్లం అనేసి అంటూ ఉన్నారు. ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. కాకపోతే అదే బాగా డిస్టర్బ్గా ఉందన్నమాట. నేను పూర్తిగా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను మీతోటి. ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము అనేసి ఇంకా ఈ షార్ట్ వీడియో అయితే నేను ఈరోజు తీయాలి అనేసి అనుకున్నాను. చూసారా మా ఫేస్లో అయితే ఎలా ఉన్నాయో. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు సండే కూడా రెగ్యులర్గా హాస్పిటల్కి అయితే తీసుకురమ్మనేసి చెప్పారు. ఇన్ఫెక్షన్ అయితే బాగా ఎక్కువగా ఉందంట. దానికి ఇంజెక్షన్స్ అయితే డైలీ వేయించాలి అనేసి అన్నారు. కాబట్టి ఇంకా అక్కడికి తిరుగుతూనే ఉంటున్నాం హాస్పిటల్కి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 ఏమో అవుతున్నట్టుంది. ఇప్పుడే ఇంట్లోకి వచ్చాము. ఇంకా వీడియో తీద్దాము అన్న ఆలోచనతో ఇంకా వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. చూద్దాము తను రికవరీ ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి. దేవుడి దయ వల్ల త్వరగానే క్యూర్ అయితే బాగుండు అనేసి అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇక నేను స్టార్ట్ చేస్తే ఇక రేపటి నుంచి ఏమైనా వీడియోలు ఏమన్నా స్టార్ట్ చేయాలి. అంతకుముందు తీసిన షార్ట్ వీడియోస్ ఉంటే వాటిని పోస్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పటి వరకు ఒక 1 వీక్ నుంచి అయితే ఫోన్ కూడా పట్టుకోవాలి అన్న ఆలోచన అయితే రాలేదు. ఈ టెన్షన్లో ఇలానే తిరుగుతూ ఉన్నాము. అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అన్నది. ఒకసారి మీకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా
అనేసి అనుకున్నాను అనమాట. మీరు అందరూ ప్రేయర్ చేస్తారు అనేసి అనుకుంటూ ఉన్నాను. వీలైనంత వరకు త్వరగా తగ్గిపోవాలి అనేసి మాత్రమైతే అనుకుంటూ ఉన్నామన్నమాట. త్వరగా తగ్గిపోయి ఇది వరకు మాతోటి ఎలా ఉందో అందరితోటి అలానే ఉంటే బాగుంటుంది కదా అనేసి అనిపించేసింది. తను మా ఇంట్లో వాళ్ళ అందరికన్నా కానీ తను యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళ ఉన్నారు కదా బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళందరికన్నా కానీ బాగా యాక్టివ్గా ఉండిద్ది అందరికన్నా కానీ. కాకపోతే తనకి అలాంటి ప్రాబ్లం వచ్చేటప్పటికి కొద్దిగా బాధ అయితే ఉందన్నమాట. ఎలా చెప్పాలో ఏంటిదో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఇంకా తీయాలి, ఇంకా నేను కూడా నా వర్క్ అన్నా చేసుకోవాలి కదా అనేసి అయితే అనిపిస్తూ ఉంది. చూడాలి ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ తీయగలుగుతానో లేదో అయితే తీయాలి, తప్పదు. ఎలా ఉంటుందో ఏమో చూడాలి. కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేద్దాము అనేసి ఈ చిన్న వీడియో అయితే షూట్ చేసేసాను అనమాట. నేను ఎటువంటి వంట వీడియోలు కానీ మామూలుగా మార్నింగ్ టైం ఈవినింగ్ టైం రొటీన్ అయితే చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా పిల్లలు కూడా ఊరికైతే వెళ్ళిపోయారనమాట, వాళ్ళు కూడా లేరు. ఇంకా నేను మా వారు ఆడపడుచు మాత్రమే ఇక్కడైతే ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు కూడా లేకపోయేటప్పటికి ఏం చేస్తున్నామో ఏంటిదో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళని అయితే హాలిడేస్కి ఊరైతే పంపించేశాను. మేము ముగ్గురం మాత్రమే ఇక్కడ ఉన్నామన్నమాట. ఇంకా మేము ముగ్గురం అయితే డైలీ ఇలాగా తిరగటం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. రేపటి నుంచి వీలైతే రెగ్యులర్గా వీడియోస్ తీద్దాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఈ చిన్న వీడియో మాత్రమే ఈరోజు అయితే షూట్ చేశాను అనమాట. దీన్ని అయితే పోస్ట్ చేసేస్తాను. రేపు మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఏ టైంకి వస్తామో తెలియదు. రేపు మండే కదా, ఇంకా ఎక్కువగా అపాయింట్మెంట్స్ అయితే ఉంటాయి కదా డాక్టర్కి. కాకపోతే ఈరోజు సండే కాబట్టి తక్కువగానే ఉన్నారు. త్వరగా వచ్చేసాము. మళ్ళీ రేపు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు కాబట్టి మళ్ళీ రేపటి కుదురుతుందో కుదరదో అనేసి ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నేనైతే వీడియో అన్నది షూట్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే షెడ్యూల్ చేసి పెట్టేసేస్తాను నేను. మీరందరూ ప్రేయర్ చేస్తారు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి మీరందరూ.